5వ అంతస్తు 10వ అంతస్తు ఇంకా అంతకంటే ఎత్తైన భవనం నుంచి పిల్లి కిందికి పడినా దానికి ఏమి కాకుండా ఉంటుంది. ఎందుకు? అసలు పిల్లులకు ఉన్న ఆ సూపర్ పవర్ ఏంటి? ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లులు శరీర నిర్మాణం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఎత్తు నుంచి కింద పడుతున్నప్పుడు వాటిలో పనిచేసేది రైటింగ్ రిఫ్లెక్స్. అంటే గాల్లో పడుతున్న సమయంలోనే తమ శరీరాన్ని వేగంగా సరిచేసుకొని 4 కాళ్ళు కిందికి ఉండేలా తిప్పుకోగలవు. అంతేకాదు పిల్లులు వెన్నుముక చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దాంతో గాల్లో తమ శరీరాన్ని మలుచుకోవడం, ల్యాండింగ్ సమయంలో కాళ్ళపై ప్రభావాన్ని తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం, కిందికి పడుతున్నప్పుడు పిల్లి తన శరీరాన్ని కొంత విస్తరించుకుంటుంది. దాంతో గాలి నిరోధకత పెరిగి పడే వేగం ఒక స్థాయికి చేరిన తర్వాత మరింత పెరగకుండా ఉంటుంది. దీనినే టెర్మినల్ వెలాసిటీ అంటారు. అంటే పిల్లి కింద పడేటప్పుడు కూడా తన శరీరాన్ని ఒక చిన్న పారాచూట్లో ఉపయోగించుకుంటుందన్నమాట. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పిల్లులు ఎత్తు నుంచి పడితే ఎప్పుడూ సురక్షితంగా ఉంటాయని అనుకోవడం పూర్తిగా తప్పు. ఎత్తు, నేల స్వభావం, పడే విధానం ఇలా ఎన్నో అంశాలపై గాయం తీవ్రత ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లి ఎత్తు నుంచి పడినా ఏమి కాదని పరీక్షించడానికి మాత్రం ప్రయత్నించకండి. ప్రకృతి పిల్లికి ఇచ్చిన ఈ ప్రత్యేకమైన రిఫ్లెక్స్ పడిపోయిన తర్వాత ప్రాణాలను కాపాడే ఒక అద్భుతమైన సహజ వ్యవస్థ.